హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మరకథ ఛానల్. మీకు ఇప్పుడు పేజ్ మేకర్లో సెకండ్ క్లాసు స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ పేజ్ మేకర్ ఓపెన్ చేసుకోండి. ఈరోజు పేజ్ మేకర్లో వెడ్డింగ్ కార్డు ఎలా చేయాలో మీకు నేర్పుతాను. A4 తీసుకోండి. ఈ సెట్టింగ్ ఉండేది చూసారా, ఇంచెస్ ఇన్సైడ్ అవుట్ సైడ్ టాప్ బాటము ఈ ఇంచెస్లో ఉంటాయి కామన్గా. అయితే మన పేజీ సెట్టింగ్ తీసుకునేటప్పుడు డిఫాల్ట్గా ఎంఎంలో కూడా మార్చుకోవచ్చు. అది ఎలాగంటే అసలు ఎంటీ పేజీ తీసుకోవాలి. ఎంటీ పేజీ ఏమీ తీసుకోకుండా ముందు కంట్రోల్ ఫైల్లోకి వెళ్ళి ప్రిఫరెన్స్లో కంట్రోల్ K అని ప్రెస్ చేయండి. ఇక్కడ ఇంచెస్ అని ఉంటుంది. ఇంచెస్ ఉన్నది ఎంఎంలోకి మార్చండి. మెజర్మెంట్ ప్రిఫరెన్స్లో మెజర్మెంట్లో ఇంచెస్ ఉన్నది ఎంఎంలోకి మార్చండి. వర్టికల్ హారిజాంటల్ రెండు ఎంఎంలోకి మార్చి ఓకే కొట్టండి. ఇప్పుడు న్యూ తీసుకోండి. ఆటోమేటిక్గా ఇక్కడ ఎంఎం అని వచ్చేసింది చూసారా. ఇక ఎప్పుడు న్యూ తీసుకున్నా కానీ ఫైల్ కొత్తది తీసుకున్నప్పుడల్లా మీకు ఎంఎంలోనే ఉంటుంది, ఇంచెస్లోకి రాదన్నమాట. మీకు అంతగా ఇంచెస్లో కావాలంటే మళ్ళీ కంట్రోల్ K అని కొట్టాలి, షార్ట్ కట్. న్యూ ఫైల్ తీసుకుని ఎంఎంలో A4 పెట్టుకొని ఒక కొట్టండి. ఇది టైలా వేడే అని చెప్పండి. యాక్చువల్గా వెడ్డింగ్ కార్డు అనేది కామన్గా ఎవరిదన్నా వెడ్డింగ్ కార్డు వచ్చినప్పుడు లేఅవుట్ చేయడానికి వైడ్లో ఎక్కువ వాడతాం అన్నమాట. A4లో వైడ్ ఈ డిఫాల్ట్ 25, 20, 20, 20 ఉండిద్ది. లెఫ్ట్ అండ్ రైట్ టాపు ఇది అలాగే ఉంచండి. రిజర్వేషన్ మనకి కావాలంటే 1200 పెట్టుకోండి. ఇది ఉందో చూసారా, ఇది ఏంటంటే మనం లేఅవుట్ చేసేటప్పుడు ఉపయోగపడుద్ది. ఈ క్వశ్చన్ మార్క్ వచ్చింది, డిస్ప్లే క్వశ్చన్ మార్క్ అని వచ్చింది ఇక్కడ. ఇది డిస్ప్లే క్వశ్చన్ మార్క్ ఉన్నప్పుడు మన లేఅవుట్ ప్రింట్అవుట్ తీసేదానికి సెట్టింగ్ అనుకూలంగా పెట్టుకోవాలి. ప్రింటర్ ఏదైతే ఉందో మనకి సిస్టంలో ఆ ప్రింటర్ పెట్టుకొని ఓకే చేసుకోవాలి. అప్పుడు ఏమంటే లేఅవుట్ డిస్టర్బ్ కాదన్నమాట. ఇప్పుడు ఇదే ఫైలు వైడ్లో తీసుకోవాలి, ఒక స్ట్రింగ్ తీసుకోండి. ఫస్ట్ ఏం చేస్తారంటే ఏముంది మనకి ఏం కావాలి, వెడ్డింగ్ కార్డు కావాలి. వెడ్డింగ్ కార్డు సైజ్ అంతా తీసుకోండి. సైజ్ అనేది ఫస్ట్ బాక్స్ తీసుకొని సపోజ్ సైజు 160. ఈ టూల్ బాక్స్ కనబడుతుంది కదా, రికార్డ్ కార్డు ఉంది కాబట్టి ఇది పక్కన పెట్టేసేస్తున్నాం. దీంట్లో సెంటర్ పాయింట్ సెలెక్ట్ చేసుకొని బాక్స్ సెలెక్ట్ చేసి ఉన్నాం. యారో టూల్ పెట్టి విత్ హైట్ చెప్పండి. విత్ హైట్ 200 ఏమో విత్ హైట్ వచ్చేసరికి 160 ఇంత ఉందా అనుకున్నా. వెడ్డింగ్ కార్డ్ సైడ్ అంటే వన్ సైడ్ ఒక సైడు ఇది, ఇంకో సైడ్ తెలుగు, ఇంకో సైడ్ ఇంగ్లీష్ ఉంటుంది. వెడ్డింగ్ కార్డు ఓపెన్ చేస్తే తెలుగు ఇంగ్లీష్ ఉంటుంది కదా, అలా అన్నమాట. ఇప్పుడు ఆ సైజ్ ఇంత ఫిక్స్ చేసాం కదా, యాక్చువల్ సైజ్ ఇది ఉంది. సో మనం ఎంతెంత వదులుకోవాలి, 15 or 20 mm అన్న వదులుకోవాలంటే దీన్ని కాపీ పేస్ట్ చేయండి. కంట్రోల్ C, కంట్రోల్ V. ఇప్పుడు 200 దానికి ఒక 180 వేసుకోండి. 140 ఇది అవుట్లైన్ వదిలే పద్ధతి అన్నమాట. ఈ రెండు సెలెక్ట్ చేసుకొని ఈ రెండింటిని సెంటర్ చేసుకోవాలంటే కంట్రోల్ Shift E కొట్టాలి. కంట్రోల్ Shift ఎక్కడ ఉంది, అలైన్ ఆబ్జెక్టివ్ అని ఉంటుంది. రెండు సెలెక్ట్ చేసుకుంటే ఇది ఓపెన్ అయిపోయింది. ఎలిమెంట్లో అలైన్ ఆబ్జెక్టివ్ అని ఉంటుంది. కంట్రోల్ Shift E. ఇక్కడ చూసారా వచ్చింది. రెండు సెలెక్ట్ చేస్తేనే వచ్చింది. ఒకటి సెలెక్ట్ చేసి కంట్రోల్ Shift E అంటే రాదు. మళ్ళీ అది హైలైటే కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండు ఆబ్జెక్టులు సెలెక్ట్ చేసుకో. అది టెక్స్ట్ స్ట్రింగ్ అయినా ఉండాలి, బాక్స్ స్ట్రింగ్ అయినా సెలెక్ట్ చేసి కంట్రోల్ Shift E కొడితే ఆటోమేటిక్గా సెంటర్. ఇదేంది నిలువుగా సెంటర్, ఇదేమో అడ్డంగా సెంటర్. రెండు సెంటర్ అయింది. ఇప్పుడు ఓకే కొట్టామనుకోండి వచ్చేసి. అంటే కాకుండా ఇది చూడండి, టాప్ ఈ పై లైన్ టాప్కి వెళ్ళమన్నాం అనుకో, టాప్కి వెళ్ళిపోయింది చూసారా. టాప్కి వచ్చిందా లేదా. ఇప్పుడు బట్టర్ కంట్రోల్ Shift E అంటే బాటమ్ అంటే బాటంకి వచ్చింది. లెఫ్ట్ అంటే లెఫ్ట్కి వచ్చింది. బాటమ్ లెఫ్ట్, రైట్ అంటే రైట్. ఏది ఎటు వెళ్తుందో ఒకసారి మీరు ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ కంపల్సరీ చేయమాట.
ప్రాక్టీస్ చేస్తేనే ఏదైనా మీకు సక్సెస్ అవుతుంది. దీంట్లో ఒక ఆప్షన్ మనకి ఈజీగా ఏదైనా టేబుల్ లాంటిది చేసుకోవాలనుకోండి, ఇది ఒక టేబుల్ సంబంధించిన లైన్ వేయాలనుకో, ఇది సెలెక్ట్ చేసి కాపీ పేస్ట్కి కంట్రోల్-C కంట్రోల్-V కొడతాం. కంట్రోల్ ఆల్ట్ షిఫ్ట్ పెట్టుకున్నాం అనుకోండి, 3 కీస్ ప్రెస్ చేసి కింద ఇట్లా లాక్కుంటూ వెళ్తే వచ్చేస్తూ ఉంటాయి. అయితే ఇట్లా లాగినప్పుడు ఏంటి, అటు లెఫ్ట్ రైట్ మార్జిన్ సరిగ్గా ఉండవు, కరెక్ట్గా ఈవెన్గా రావాలన్నమాట. ఇట్లా నీకు ఎన్ని కావాలో అని లాక్కొని, ఇప్పుడు ఇన్ని కావాలనుకున్నా, ఎన్ని ఈవెన్గా రావాలనుకో కంట్రోల్-Shift-E అని చెప్పి, ఇప్పుడు ఎలా ఇట్లా ఇది నన్ను పెట్టుకోవాలి, ఒక అర్జెంట్లో నన్ను పెట్టుకొని ఇట పక్కన చూసారా లైన్స్ మధ్యన, ఇది లెఫ్ట్ సైడ్ మీరు చూసారు, టాప్లో చూసారు, కింద డౌన్లో చూడలేదు, డిస్ట్రిబ్యూట్ అనేది చూడండి, అబ్జర్వ్ చేయండి. ఇది ఏంటంటే ఒకదానికి మధ్య సమానంగా ఉండడానికి అలైన్ చేస్తుంది అన్నమాట. ఇప్పుడు ఇది సెంటర్, అన్నిటికీ సమానంగా సెంటర్ రావాలి, స్ట్రైట్గా రావాలని చెప్పాం. లేకపోతే లెఫ్ట్ పెట్టినా సరే, లెఫ్ట్ ఈ లైన్ మొత్తం కరెక్ట్గా ఉండాలనుకోండి. ఇప్పుడు చూడండి ఎట్లా వచ్చినాయి, అన్నీ సమానంగా ఈక్వల్గా వచ్చేసింది. నువ్వు ఇప్పుడు ఒక లైన్ తగ్గింది అనుకున్నావు, మళ్ళీ ఇంకో లైన్ ఇక్కడ పెట్టుకొని మొత్తం సెలెక్ట్ చేసుకొని ఇదే గ్యాప్లో కావాలి కాబట్టి మళ్ళీ అదే సేమ్ యాజ్ ఉంచుకొడితే అది కూడా సెట్ అయిపోయింది. ఎంత ఈజీ చూడండి. లైన్లు పేజ్ మేకర్లో చేసుకోవడానికి చాలా ఆప్షన్స్ ఉంటాయి. అది మనకు తెలిసి ఉండాలి, ఏది ఎప్పుడు వాడాలనేది మనకి తెలవకుండా ఏది చేయలేము. ఇప్పుడు మనం కావాల్సింది ఏంది, వెడ్డింగ్ కార్డుది వచ్చేసింది కదా. బోర్డర్ తీసుకున్నాం, బోర్డర్ థిక్నెస్ ఏదైనా డిజైన్ పెట్టాలన్నా లెఫ్ట్ రైట్ కార్నర్స్ ఏం పెట్టాలనుకో, మనకి అనువుకు సంబంధించిన ఏమైనా డింగ్ బిట్స్ ఉన్నాయి అనుకోండి, అవి తీసుకోవాలంటే ఫస్ట్ అది ఎక్కడ ఉందో నీకు తెలవాలన్నమాట. నీ సిస్టంలో ఉండాలి, లేకుండా తీసుకోవాలంటే కుదరదు. అది నా సిస్టంలో ఉండేవి, అవి తీసుకున్నాక అను ఫాంట్ ఒరిజినల్ ఉందన్నమాట, లైసెన్స్డ్. దానికి సంబంధించిన బ్లాక్ అండ్ వైట్ బొమ్మలు కార్నర్స్ ఉంటాయి, కార్నర్స్ తీసుకోవాలి. CD2లో కార్నర్స్ ఏం కావాలనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇది ఎట్లా వస్తుందో చూసారా, ప్లేస్ కమాండ్ ద్వారా కంట్రోల్-D కొడితే ప్లేస్ కమాండ్ అన్నమాట. ఆ ఫోల్డర్ ఏ ఫోల్డర్లోకి ఉందో నీకు తెలిసినది కాబట్టి సిస్టమ్ ఆడే వాళ్ళకి ఆ ఫోల్డర్లోకి వెళ్ళాలి. ఏ CDలో ఉంది అనేది ఎప్పుడు ఒకసారి చెక్ కొత్తగా కావాలనుకోండి చెక్ చేసుకొని అది బుక్ ఉండుద్ది. బుక్ కొనుక్కున్న వాళ్ళకైతే బుక్లో ఉండుద్ది, ఏది బొమ్మ ఎక్కడ ఉండుద్ది, ఏ నెంబర్ ఏంటి అనేది. అదే కొన్నాళ్ళ నుంచి వాడుతున్న వాళ్ళకంటే ఈజీగా అర్థమైపోయింది. మనం ఎప్పటి నుంచి వాడుతున్నాం కాబట్టి కార్నర్స్ తీసుకోవాలి. కార్నర్స్ ఎక్కడ ఉండే చూసారా, కార్నర్స్ వచ్చినాయి. ఈ కార్నర్స్ మనకి ఏది కావాలంటే అది. ఇప్పుడు వెడ్డింగ్ కదా, ఈ కార్నర్ పెడదాం, ఇది బాగుంది. కార్నర్ చూసారా, 4 వైపులో ఇది ఇక్కడ చూసుకొన అట్లా స్ట్రైట్గా ఉంది, అంటే లైన్ పెట్టాం కదా ఇక్కడ, దీనికి కరెక్ట్గా మ్యాచ్ అయ్యింది. చూసారా వచ్చింది, ఎంత నీట్గా ఉంది చూడండి. అంత సైజ్ వద్దాం కూడా కొద్దిగా సైజ్ తగ్గించుకోవాలి, షిఫ్ట్ పెట్టుకోవాలి. ఏదైనా ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసినప్పుడు షిఫ్ట్ పెట్టుకుంటే కరెక్ట్ సైజ్ తగ్గింది. షిఫ్ట్ పెట్టుకున్న అటు ఇట్లాగా వంకర టెంకర వచ్చింది, అంటే ఒకవైపు ఎక్కువ ఒకవైపు తక్కువ వచ్చింది అనమాట. ఇప్పుడు ఎక్కువ వచ్చింది కదా రేపు పొరపాటు అనుకుంటే మళ్ళీ ఏం కాదు, భయపడే అవసరం. షిఫ్ట్ పెట్టుకొని క్లిక్ చేసేయాలి, క్లిక్ వదలాలి, షిఫ్ట్ వదలకూడదు. అది ఇప్పుడు చూసి సమానంగా వచ్చింది. సో ఈ రెండు సమానంగా లేవు కదా, మళ్ళీ డిలీట్ చేసి దీన్నే కంట్రోల్-Shift-Alt లాగితే ఇక ఫ్లిప్ అని చూసారా, ఫ్లిప్ ఆప్షన్ ఇక్కడ ఉంటుంది. ఈ టూల్ కింద ఏదైతే మనకి కంట్రోల్ ప్యానెల్ ఉందో ఈ విండోస్లో ఉంటుంది. షో కంట్రోల్ ప్యానెల్ అంటే ఇది వస్తుంది, ఇది లెఫ్ట్ రైట్ వచ్చేసింది. మళ్ళీ ఈ రెండు సెలెక్ట్ చేసి కంట్రోల్-Shift-Alt మౌస్ డ్రాగ్ క్లిక్ డౌన్. మీరు అబ్జర్వ్ చేయండి ఎట్లా జరుగుతుందో, వర్క్ ఎలా ఈజీగా చేయొచ్చు అనే దానికి మీకు నేర్పుతున్నాను. ఫైల్ నేమ్ class 2 వెడ్డింగ్ కార్డ్.
ఫైల్ నేమ్ పెట్టుకుని సేవ్ చేసుకున్నాం. ఇప్పుడు ఇంగ్లీష్ వెడ్డింగ్ కార్డు కావాలి మనకి. ఇంగ్లీష్ వెడ్డింగ్ కార్డు వాళ్ళు ఇస్తారు కదా, అది తీసుకోవాలి. నా దగ్గర ఒక టెస్ట్ ఉంది, అది తీసుకొచ్చి మీకు చూపిస్తాను ఎలా చేయాలో మీకు చూపిస్తాను. వెడ్డింగ్ కార్డు అని ఒక ఫోల్డర్ పెట్టుకున్నాం. మనం ఏదైనా ఒకటి చేస్తున్నామంటే దాన్ని సపరేట్ ఒకటి ఫోల్డర్ పెట్టుకోగలగాలి. పెట్టుకుంటే ఆటోమేటిక్గా మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేసి అది తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. చూసారా, ఇది వెడ్డింగ్ కార్డు ఆల్రెడీ చేసాం, టైప్ చేసేసాం ఇవన్నీ కూడా. ఇది అక్కడ సెట్ చేయడం మీకు చూపిస్తాను. టైప్ చేసుకోవాలి, కంపల్సరీగా టైప్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ ఇంగ్లీష్ చేద్దాం. పక్క స్పేస్లో పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇంగ్లీష్ తీసుకొచ్చి ఒకటి తెలుగు దట్టు పెడదాము, కావాలన్నప్పుడు తీసుకుందాం. ఇప్పుడు ఇంగ్లీష్ పెట్టాం కదా, ఇంగ్లీష్ తీసుకొచ్చుకుందాం. ఈ సైజుకి సెట్ చేయాలి. ఏ వెడ్డింగ్ కార్డు, హిందూ కార్డు అయినా క్రిస్టియన్ వెడ్డింగ్ కార్డు అయినా సేమ్ వాళ్ళ తగ్గట్టు వాళ్ళు ఇస్తారు డీటెయిల్స్, వాటిని పెట్టుకొని చేయటం. ఈ ట్యాబ్ సెట్టింగ్ పోయినసారి క్లాస్లో చెప్పాను, గుర్తుంది కదా మీకు. సేమ్ అలాగనే కంట్రోల్ సెలెక్ట్ చేయాలి, కంట్రోల్ ఏ, టెస్ట్ టూల్ తీసుకొని కంట్రోల్ ఏ అనాలి, కంట్రోల్ ఏ సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదేంది, ఇది గీతలు జరపాలంటే ఇక్కడ ఒకటి ఉంది కదా ఆల్రెడీ, కంట్రోల్ ఏ, ఆల్ట్ ఏ అంటే అప్లై అయ్యింది. ఇప్పుడు ఇది ఉంది కదా, సెంటర్ ఎలిమెంట్ పెడదాం అక్కడ, ఇది కూడా రైట్ సైడ్ ఎలిమెంట్ పెడతాం. ఇది ఎంతవరకు వచ్చింది చూద్దాం, చెక్ చేద్దాం. ఇప్పుడు అవి ఆల్రెడీ ట్యాబ్లు ఇచ్చిండవు కాబట్టి అటు వెళ్ళిపోయినాయి, మీరు కంగారు పడాల్సిన అవసరమే లేదు. అప్పుడైనా ఒకే కొట్టి మనకు టెస్ట్ కర్సర్ తీసుకొని ఇక్కడికి వచ్చి ట్యాబ్ నొక్కి ఇది డిలీట్, ఇక్కడ కర్సర్ పెట్టి వెనకది రావాలంటే డిలీట్. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ కర్సర్ రావాలి, ఇక్కడ కర్సర్ వచ్చి డిలీట్ వచ్చేసింది. చూసారా, మనం ఎట్టా పెట్టామో అటు వచ్చింది. ఇది సెంటర్ వచ్చింది. ఈ పాయింట్స్ చూడండి, అబ్జర్వ్ చేయండి, నాకు అర్థమైంది. ఇది కొద్దిగా గీతలు జరపాలనుకోండి, జరిపి ఇప్పుడు అప్లై అంటే అప్లైకి ఆల్ట్ ఏ అప్లై. చూసారు ముందరకు వచ్చింది, అంతే. శ్రీరస్తు, శుభమస్తు, అవిఘ్నమస్తు, ఇంగ్లీష్ వర్డ్స్. ఓకే, వచ్చేసి నెక్స్ట్ ఏం రావాలి, వెడ్డింగ్ ఇన్విటేషన్ రావాలి. వెడ్డింగ్ ఇన్విటేషన్ ఇది టైప్ చేసుకో. ఇది మనకు కావాల్సిన ఫాంట్, మన దగ్గర ఉన్న ఫాంట్లు పెట్టి స్టైల్గా ఎలాగో స్క్రిప్ట్ ఉందనుకో, స్క్రిప్ట్ పెట్టుకోవచ్చు. ఇలా స్క్రిప్ట్లోనే ఇటాలిక్ ఉంది, మళ్ళీ ప్రత్యేకంగా ఇటాలిక్ పెట్టుకోవచ్చు. ఇది ఎందుకంటే ఇటాలిక్ పెడితేనే కొద్దిగా నీట్గా ఉంటుంది. ఈ సైజ్ ఎంత ఉంది, 15 అవసరం లేదు, 12 పెట్టుకోవచ్చు. హెవీగా ఉండకూడదు. ఏది ఎంత సైజు ఉండాలనేది మనం నిర్ణయించుకోగలగాలి, మనం చేసే డిజైన్ సంబంధించి. అది నిర్ణయించుకోగలిగేవాడు డిజైన్ కరెక్ట్గా మంచిగా నీట్గా చేయగలుగుతాడు. ఇప్పుడు వచ్చిన వాళ్ళు చెప్తారు కొందరు, నాకు అడ్డా కావాలట, అడ్డా చేసి చేయాలి. కాకపోతే మనం చేసే పని మన శ్రమ తగ్గ డబ్బులు అయితే కంపల్సరీ తీసుకోవాలి, డిజైన్ డబ్బులు. ఇవాళ రేపు డిడిపి వాళ్ళు చేస్తున్నారు, ఎంత వీలైతే అంత తక్కువకి చేయించుకోవడానికి అయితే. కొన్ని ఏళ్ళ నుంచి, దాదాపు నేను 25 ఏళ్ళ నుంచి ఇదే పుల్లో ఉన్నాను, అందరూ అప్పటి నుంచి ఉన్న రేట్లే ఇప్పుడు కూడా వసూలు చేయడానికి ట్రై చేస్తున్నారు. వాళ్ళ మటుకు ప్రింటింగ్ ఛార్జీలు మిగతా అన్నీ కూడా ఎక్కువ తీసుకొని లాభ పొందుతున్నారు. ఇప్పుడు సేమ్ ఇదే, ఒక రైతు అనేవాడు ఉండరు, పంట పండితే మీడియేటర్ ఏ విధంగా లాభ పొందుతున్నారు, ఈ మన డిడిపి పని కూడా అలాంటిదే. మనం కష్టపడతాము, డిజైన్ అంతా చేస్తాము. ఎవడైతే వర్క్ చేయించుకోవడానికి వస్తాడో కస్టమర్ దగ్గర నుంచి తెచ్చుకున్నాడు, ఆ కస్టమర్కి దగ్గర ఎక్కువ తీసుకున్నాడు. మన దగ్గరికి వచ్చేసరికి మనకి ఎందుకన్నా అంత శ్రమ తక్కువ కదా అన్నట్టు మాట్లాడతారు. శ్రమ తక్కువ ఎందుకైతే, మన డిజైన్ విలువ మనం కంపల్సరీగా మనం గౌరవించుకోవాలంటే మన రేటు మనం నిర్ణయించాలి. ఇప్పుడు రైతే కాదు, మనం కూడా ఒక రైతు లాంటి వాళ్ళు. అవసరానికి మనం చేసే డిడిపి వరకు కంపల్సరీ ప్రతి వెళ్ళికి కావాల్సిందే మన రేటు మనం నిర్ణయించాలి. ఒక తెలుగు ఇంగ్లీషు కవర్ ఉన్నదానికి చేయాలంటే మినిమం ఛార్జ్ తీసుకోవాలి, 300 రూపాయలు. ఏది తెలుగు దానికి 300, ఇంగ్లీష్ దానికి 300, కవర్ దానికి ఒక 100, అంత ఇది 700 తీసుకోవాలి. కానీ ఇక్కడ మనకు ఎంత ఇస్తారు నిజంగా కరెక్ట్ విలువ అంటే 700 లేకపోతే 600 మినిమం తీసుకోవాలి. కానీ ఇక్కడ వచ్చిన వాళ్ళు చేయించుకునే వాళ్ళు 300 ఇవ్వడానికి ఆస్తులు ఎవరో ఇచ్చేస్తున్నట్టు ఫీల్ అయిపోతాడు.
అదే ఒరిజినల్ పెళ్లి చేయించుకున్నాడు వచ్చినా కూడా అటాక్ ఫీల్ అవుతాడు. ఆడేమో కట్నాలు ఇవ్వడానికి లక్షలు లక్షలు ఇస్తాడు, కానీ డీడీపీ చేసేవాడికి ఒక 100 రూపాయలు ఇద్దామని అనుకోడు. అంతే సెట్ చేయాలి. ఏదేమైనా మన పని మనం సిన్సియర్గా చేయాలి. ఆడిచ్చే డబ్బు మనం అడగాలి, ఇస్తే మనకు ఓకే గిట్టుబాటు అవుతుంది, ఓకే చేద్దాం అనుకుంటే చేయాలి అంతే. ఒకరిని ఇచ్చేయడం కాదు, మన శ్రమను తెలియపరచడానికి ఇవన్నీ చెప్తున్నా మీకు. మన శ్రమ ఫలితం, మన శ్రమకు యొక్క విలువ మనకు తెలవాలి ఫస్ట్. మనం తెలియకపోతే కష్టం కదా. ఇంత శ్రమ పడుతున్నాం, మనకు శ్రమ తగ్గ ఫలితం వస్తుందా అని మనం గుర్తించాలి. మనకే అర్థం కానప్పుడు కస్టమర్ని ఏం అడుగుతాం. సో ఇది మొత్తం బ్లాక్లో పెట్టేస్తున్నాను. ఫాంట్ పెళ్లి కూతురు అన్నమాట. ఇది పెళ్లి కూతురు పేరు ఫస్ట్ వచ్చింది, కింద వాళ్ళ డీటెయిల్స్, పేరెంట్స్ డీటెయిల్స్ వస్తాయి. పెళ్లి కొడుకు పేరు కింద వాళ్ళ పేరెంట్స్ డీటెయిల్స్ వస్తాయి. ముహూర్తం ఎప్పుడు అనేది ఇక్కడ డిసైడ్ చేస్తుంది. ఇక్కడ మనకి అడ్జస్ట్ చేసుకోవాలి, ఎందుకంటే మనకి ఇక్కడ ఎక్కువ స్పేసు ఇంకా రావాల్సిన మ్యాటర్ ఉంది కాబట్టి. ఈ ఆఫ్టర్ బిఫోర్ అనేది పారాగ్రాఫ్ మార్జిన్స్ ఇట్లాంటి చోట కూడా ఉపయోగపడుతుంది. ఇది చూసారు ఎక్కువ ఉంది, ఇది తీసేసాలి. ఇక్కడ మనకి ఇంకా రావాల్సిన ఎంత ఉంది, ఇక్కడ వెన్యూ ఉంది, లంచ్ ఉంది, ప్లస్ తల్లిదండ్రుల పేర్లు ఉన్నాయి. దాని కింద విత్ బెస్ట్ కాంప్లిమెంట్ చాలా ఉన్నాయి. ఇవన్నీ దీంట్లో సెట్ చేయగలగాలి. సెట్ చేసి నీట్గా ఇప్పుడు వెన్యూ పెడదాం. అటు సైడ్ ఒక వెన్యూ, ఇటు సైడ్ లంచ్, 2 పెడదాం. ఒక బాక్స్ పెట్టేసి నీట్గా ఒక బాక్స్ సెట్ చేసుకొని, రౌండెడ్ కార్నర్ బాక్స్, దీనికి ఒక రౌండెడ్ కార్నర్ ఇచ్చి, ఎలిమెంట్లో రౌండెడ్ కార్నర్స్. ఈ వెడ్డింగ్ కార్డులు కొనుక్కొచ్చే వాళ్ళకి కంపల్సరీగా మొత్తం లేఅవుట్ మొత్తం బ్లాక్లోనే ఉండాలి. ఇది అయిపోయినాక మాస్టర్ గేట్వే తీసుకొని స్క్రీన్ ప్రింటర్ దగ్గర కానీ, అది మాస్టర్ తీసుకొని బేబీ వెబ్సైట్ వాళ్ళ దగ్గర కానీ ప్రింటింగ్ చేయించుకుంటారు. వాళ్ళకు కూడా అంతే, సరైన రేట్లు పాపం. స్క్రీన్ ప్రింటర్కి సరైన రేట్లు, బేబీ వెబ్సైట్లకి సరైన రేట్లు. ఇప్పుడు అంత కాస్ట్ ఆఫ్ లివింగ్ అంతా పెరిగిపోయింది, కానీ డీడీపీ వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి, ప్రింటింగ్ వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి రేట్లు చాలా తక్కువ చేయించుకోవడానికి చూస్తున్నారు అంతా. గవర్నమెంట్ అందరికి జీతాలు పెంచుద్ది, అన్ని ఆఖరికి స్లీపర్స్ ఊడ్చే వాళ్ళకి కూడా నెలకు 18,000 రూపాయలు అవుతున్నాయి. ఇట మనం ఇంత తక్కువ రేట్లు 200 రూపాయలు 300 రూపాయలు చేస్తే, ఇది చేయడానికి మినిమం 2 గంటలు పట్టిద్ది. 2 గంటలు తగ్గ ఫలితం ఉండాలి కదా మనకి. మినిమం 600 కూడా లేకపోతే కష్టం కదా. లంచ్ వచ్చేసింది, వెన్యూ వచ్చింది, ముహూర్తం సెంటర్ వచ్చేసింది. ఇక్కడ ఒక లైన్ పెట్టేసింది, ఇక్కడ పెట్టండి లైన్, ఇక్కడ అవసరం లేదు, ఇక్కడ బ్లాక్లో పెట్టండి. ఇప్పుడు ఎంత ఇదిగా ఉంది కదా, ఇక్కడ ఒక కామా పెట్టేసి, ఈ లోకల్లో ఇక్కడ కూడా ఒక కామా పెట్టేసి, ఈ యొక్క పేరు తర్వాత అండ్ నీర్ అండ్ డియర్ చూడండి. ఇంగ్లీష్ పేజీ రెడీ. సో తెలుగు పేజీ నెక్స్ట్ ఇన్సర్ట్ 1 పేజ్ అని పెట్టుకోండి. ఇన్సర్ట్ 1 అంటే 2 పేజ్ పెట్టుకోండి. ఒకటేమో తెలుగుకి, ఇంకోటేమో కవర్ కూడా చేయాలి. ఇప్పుడు ఇక్కడ ఏదైనా బొమ్మలు పెట్టాలంటారు కదా, బొమ్మలు కూడా సేమ్ ఇట్లా Ctrl+D ప్లేస్ కమాండ్ ద్వారా మనకి క్లిప్ ఆర్ట్స్ ఉంటాయి కదా, ఒరిజినల్ ఉంటే క్లిప్ ఆర్ట్స్ ఉంటాయి కంపల్సరీ. ఈ పెళ్ళిళ్ళు చేయాలంటే ఒరిజినల్ కంపల్సరీ ఉండాలి మనకి.
అమ్మాయిది కాబట్టి మనం అమ్మాయికి సంబంధించింది ఒకటి తీసుకున్నాం. నిహారిక. అట్లా సైడ్కి ఒక బొమ్మ పెట్టేసి ఇటు కూడా ఒక బొమ్మ పెట్టండి. చేపాలతో బొమ్మ సైజ్ తగ్గించుకోండి. మరి ఇవిగా ఏం పెట్టవసరం, సింపుల్గా చిన్నగా పెట్టుకుంటే నీట్గా ఉండదు. వెంకటేశ్వర స్వామి ఫోటో కావాలన్నారు అనుకో, వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టండి. వెంకటేశ్వర స్వామి ఫోటో, గణేష్ ఫోటో పెట్టడం, గణేష్ ఫోటో పెట్టుకోవాలి. బాగుంది. గణేష్. ఇప్పుడు ఇదే సెట్టింగ్ తీసుకొని కాపీ చేసి రెండో దాంట్లో పేస్ట్ చేయండి. దేనికోసం? ఓన్లీ మనకు సెట్టింగ్ కోసమే, మిగతా అంతా టెస్ట్ అంతా అవసరం లేదు. తెలుగు టెస్ట్ తీసుకొస్తాం ఒకటి. తెలుగు టెస్ట్ కాపీ, ఇంకా పేస్ట్ చేసి ఏదైతే మనకి శ్రీరస్తు శుభమస్తు సెట్టింగ్స్ ఉందో అది కరెక్ట్గా పెట్టుకొని సీరియల్లో కూడా సేమ్ అదే పద్ధతిలో లైన్ చేసుకోవటం. ట్యాబ్ అయిపోయింది. ఇప్పుడు తెలుగులో వివాహ మహోత్సవ ఆహ్వాన శుభపత్రిక పెట్టేశాం. ఇక్కడ ఇంకో బొమ్మ పెడదాం వినాయకుడికి. ఆ బొమ్మ కాకుండా వేరే బొమ్మ పెడదాం. వినాయకుడు కాకపోతే వెంకటేశ్వర స్వామి పెడదాం. సీతారాములదే పెట్టుకోవచ్చు. కొందరు చెప్తారు నాకు పలానా బొమ్మ కావాలని, ఆ బొమ్మ పెట్టాలి. కొందరు దత్తాత్రేయ కావాలంటారు, కొందరు వెంకటేశ్వర స్వామి కంపల్సరీ వెంకటేశ్వర స్వామి కావాలంటారు. ఒక్కొక్క కుటుంబానికి సంబంధించి ఒక్కొక్క దైవం ఇష్టంతో ఉంటుంది, ఆ ఫోటో పెట్టమంటారు. వెంకటేశ్వర స్వామి ఫోటో. ఈ బొమ్మలు ఇక్కడ సేమ్ ఉండొద్దు కాబట్టి వేరే బొమ్మలు పెట్టుకోవాలి. ఫస్ట్ మనం ఈ సెట్ చేద్దాం. శ్లోకం పెడదాం ఫస్ట్. శ్లోకం చిన్నగా ఎంత ఉంది? 18 ఉంది, 16 వరకు పెట్టాలి, 14 వరకు. లీడింగ్ ఎంత ఉందో చూసుకోవాలి, లీడింగ్ కూడా తగ్గించుకోవాలి. ఇది సెలెక్ట్ చేసి లీడింగ్ ఎట్లయితే చూసారు కదా, కంట్రోల్ ఈ 1 ఉంది కదా, 1 పక్కన ఉండే ఇది ఉంటుంది, ఒక కీ ఉంటుంది చూడండి, కామా ఎక్స్ప్లెనేటర్ అలా ఉంటుంది చూడండి. దాన్ని కంట్రోల్ పెట్టుకొని సెలెక్ట్ చేస్తే కింద ఉన్న టూల్ బార్ ఉంది కదా మనకి కంట్రోల్ ప్యానెల్లో ఉన్నది, ఇది సెలెక్ట్ అవుతుంది. తర్వాత సెలెక్ట్ అయినాక ట్యాబ్ నొక్కాలి, సైజ్ దగ్గరికి వెళ్ళిద్ది. చూసారు వెళ్తుంది, ట్యాబ్ నొక్కితే అట్లా సైజ్ దగ్గరికి వెళ్ళిద్ది. ఇప్పుడు మనకి ఎంత కావాలి లీడింగ్ అంత తగ్గించుకోవచ్చు. ఇప్పుడు 14 ఉంది, 13 కూడా పెట్టుకోవచ్చు, కొద్దిగా దగ్గరికి అయిద్ది అన్నమాట. తర్వాత నెక్స్ట్ ఏముందో అది పెట్టుకోవాలి. ఇంకో స్ట్రింగ్ తీసుకొని పేస్ట్. ఇది కొద్దిగా పెద్దగా 3 లైన్లు వచ్చేట్టుగా పెట్టుకోవాలి.
ఎందుకంటే మనకు పట్టాలి కదా మొత్తం అట్లా. ఇంకేముంది, ఇదంతా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు పేరు నిహారిక. వీటి మధ్య ఉన్న గ్యాప్ కూడా తగ్గించేసాను. ఆఫ్టర్ లేదంటే ఇటువంటి గ్యాప్ సేమ్ ఎంత ఉంది, 22 చిన్నగా వచ్చింది. చూసారి దగ్గరికి అయిపోయింది. 28 పెడదాం. ఓకే, ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉంది. కింద ఇది రాయాలి. తెలుగులో ఈ పేర్లు లేవు, తీసేసేయండి. ఓన్లీ ఇంగ్లీష్లో పెట్టించుకున్నారు వాళ్ళు. ఇంగ్లీష్ వరకు ఉంచుతాం. సేమ్ గ్యాప్ తగ్గించుకోవాలి. ఎంత ఫాంట్ 18 16 పెడదాం. కార్డు సైజుని బట్టే ఫాంట్ మనం సెట్ చేసుకోవాలి. అప్పుడు కరెక్ట్గా మనకి స్పేసింగ్ సెట్ అవుతుంది. ఇక్కడ ఇంత వచ్చింది కదా, గ్యాప్ కొద్దిగా తగ్గించింది. ఓకే, విందు కళ్యాణం ఇది కూడా తీసుకొచ్చేసి ఇంకా పెట్టండి. దీనికి బాక్స్ పెట్టండి, దీనికి నార్మల్ ప్లెయిన్గా పెట్టేద్దాం. విందు కళ్యాణం. మనకి ఎంత సైజు కావాలో అంత పెట్టుకోవాలి. 14 ఇక్కడ ఫోటో పెడదాం. CD2లో ఒక 2 ఫోటోలు పెడదాం. ఒకటి ఇది ఇంకా బంధుమిత్రుల అభినందనతోనే వస్తుంది. బంధుమిత్రుల అభినందనతో అవుతుంది.
ఇంగ్లీష్ కూడా అయిపోయింది. అయితే ఇప్పుడు ఇది లైన్ ఉంది కదా, ఆ లైన్ గేట్వేలో రాకూడదు కాబట్టి నన్ను చేసుకోవాలి. అయితే మనం కవర్ పేజ్ కూడా చేసినాక, కవర్ అంటే కవర్ మీద వచ్చే ఇది కూడా చేసినాక మీకు అది తీసేద్దాం. ఇది ఒక్కటే తీసుకురావాలనుకోండి, సెలెక్ట్ చేసుకోవాలట. సెలెక్ట్ చేసి ఏదైతే మనకు ఎక్స్ట్రా ఉందో సెలెక్ట్ అది అన్సెలెక్ట్ చేసుకోవాలి. క్లిక్ చేసి షిఫ్ట్ పెట్టుకొని క్లిక్ చేస్తే అది సెలెక్ట్ పోతుంది, అన్సెలెక్ట్ అవుతుంది, అవసరం లేనిది. లైన్ కూడా అవసరం లేదు, తీసేసాం. ఇప్పుడు మూవ్ చేసి చూసుకోవాలి, కరెక్ట్గా వచ్చింది. ఓకే, గ్రూప్ కంట్రోల్ జీ, దీన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ కవర్ పేజ్ చేయాలి. కవర్ పేజ్ చేయాలంటే కవర్ పేజ్ మీన్స్ కవర్ పైన, వెడ్డింగ్ కార్డు కవర్ పైన వచ్చేది ఏమొస్తుంది, ఎవరైతే పెళ్ళి ఉందో వాళ్ళ పేరు, శ్రీమతి, ఆహ్వానించేవారు, ఇవన్నీ వస్తాయి. సో ఇది తీసుకొచ్చి ఇవన్నీ టైప్ చేసి పెట్టుకోవాలి. ఫస్ట్ టైప్ చేసుకుంటేనే ఇవన్నీ చేయగలుగుతాం. ఇది ఆహ్వానించేవారు. ఇంటి పేరు పెట్టేశాం కదా, ఇక్కడ వారి ఏదైనా స్టైల్గా పెడదాం. దీంట్లో తీసుకొని అన్క్లిప్పాడ్స్ పేర్లు ఉంటే చూద్దాం, ఏదైనా మంచిది ఒకటి తీసుకుందాం. వారి పెళ్ళి పిలుపు అనే స్టైల్గా ఉండిద్ది, అది ఒకటి పెట్టుకుందాం. ఆహ్వానం, వారి పెళ్ళి పిలుపు కదా, మనం పెళ్ళి పిలుపు పెడదాం. ఆహ్వానం శుభలేఖ, అలా ఏదైనా శుభలేఖ అడిగారు అనుకో, శుభలేఖ కూడా అటు పెట్టుకోవచ్చు. ఆహ్వానం పెళ్ళి పిలుపు అని పెడదాం. వారి పెళ్ళి పిలుపు, ఈశ్వరు వచ్చింది పెళ్ళి పిలుపు. అంట పెట్టి ఇది కొద్దిగా సైడ్ పెట్టాం అనుకో, అయితే పైన పెడతాం. కరెక్ట్గా పైన పెడితే సరిపోతుంది. సెంటర్ మూడు, ఇది సెలెక్ట్ చేసుకున్నాం అనుకో, ఏమైతే చూడండి, మనం ఇందాక అప్లై చేసుకున్నాం. సెంటర్ రావాలంటే ఎట్లా చేయాలనేది సెంటర్ వచ్చేసింది. ఇది కిందకి ఎందుకు వచ్చింది అబ్జర్వ్ చేశారా? మనం మూడింటికి మధ్య గ్యాప్ సమానంగా ఉండాలనేది ఆన్ చేసుకున్నాం, అందుకని అది కిందకు వచ్చింది. ఓకే, పెళ్ళికొడుకు పెళ్ళికూతురు లెఫ్ట్ సైడ్ పెట్టి ఇక్కడ 2 శ్రీమతి అని పిలిచేవాళ్ళు. లైన్ 2 లైన్లు వేసుకోవాలి. పేరు రాసుకుంటారు కదా కార్డు మీద. ఇక్కడ ఏ రోజు, డేటు మార్చి 22 బుధవారం, ఏ సంవత్సరం, ట్వంటీ 25. అంటే 5 ఎంత పెట్టాను, 24 మార్చి అయిపోయింది కాబట్టి 5 పెట్టాను. ఓకే, ఇంకా ఆహ్వానించాను. పేర్లు ఇది గ్యాప్ ఎక్కువ ఉంది కదా, గ్యాప్ తగ్గించేసుకోండి. 20. సెల్ నెంబరు కంపల్సరీ పెట్టుకుంటే కార్డు మీద ఎవరైనా అడ్రస్ మిస్ అయినా ఇది చూసి అయినా పెళ్ళికి ఫోన్ చేసి అడ్రస్ తెలుసుకొని వస్తారు. వాళ్ళ ఫోన్ నెంబర్ పెట్టలేక మీరని చెప్పాలి చేసేటప్పుడు. మనం చెప్పకపోతే వాళ్ళకి ఎట్లా తెలిసింది? చాలా మందికి ఏం పెట్టాలి కార్డు మీద కూడా తెలకుండా వస్తారు. పొంతులు ఇది రాసి ఇచ్చాడు, ఇది చేయండి అని చెప్తారు. అప్పుడు మనకు తెలిసింది కొద్దిగా వాళ్ళకి చెప్తే వాళ్ళు ఓకే అండి అంటారు.
లేదు నాకు ఇట్టా కావాలంటే వాళ్ళకి ఇట్టా కావాలంటే అట్లా చేసి చేయటమే, దాంట్లో మొహమాటం లేదు. వాళ్ళకి కావాల్సిన విధంగా చేసేవాళ్ళే. నాకు ఇట్లా వద్దు మీరు చేసినట్టు, నాకు కావాల్సిన విధంగా ఇట్టగా కావాలని అనుకో అట్లా చేసేసాను. చూడండి అయిపోయాను. తెలుగులో కవర్ మీద కూడా వచ్చేసింది. మొత్తం ఎన్ని పెట్టాం, మూడు పేజీలు చేసాం. ఎంతసేపు అయింది మనం స్టార్ట్ చేసి? అరగంట పైన అవుతుంది. అరగంట పట్టింది మనకి ఇది డిజైన్కి. మనం ఎంత తీసుకోవచ్చు చెప్పండి న్యాయంగా? మినిమం 600 తీసుకోవచ్చు అంటారా లేదంటారా? ఇక్కడ ఉన్నోళ్ళు 300 ఇవ్వడానికి కూడా 400 ఇవ్వడానికి కూడా గిలగలా కొట్టుకుంటున్నారు. కొన్ని ఏళ్ళ నుంచి అదే రేటు ఉంది, కొన్ని ఏళ్ళ నుంచి. ఇది కరెక్ట్ అంటారా చెప్పండి? ఇది పెళ్లి కార్డు. ఓకేనా? ఇది మీకు క్లియర్గా అర్థమై ఉండిద్ది అనుకుంటున్నాను. మీకు ఇది నచ్చి ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, ఏమైనా డౌట్లు ఉంటే షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.